ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఈ ఫోటోలో కనిపించే హోటల్ ని సుమారుగా 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు దీని లోపలికి ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఈ హోటల్ పేరు యుగ్యోంగ్. యాక్చువల్ గా 1987 లో దీని కన్స్ట్రక్షన్ ని మొదలు పెట్టారు. నిజానికి నార్త్ కొరియా సౌత్ కొరియా కంటే బలంగా ఉంది అని చూపించడానికే ఈ హోటల్ ని నిర్మించాలనుకుంది. కానీ ఆ టైంలో కొరియాలో స్టీల్ అనేది చాలా తక్కువగా ఉండటంతో ఈ పూర్తి కట్టడాన్ని కాంక్రీట్ తోనే నిర్మించాల్సి వచ్చింది. 1992 లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల నార్త్ కొరియా ఈ హోటల్ కన్స్ట్రక్షన్ ని అప్పట్లో ఆపేసింది. దాదాపు 16 సంవత్సరాల వరకు ఇక్కడ ఎలాంటి నిర్మాణం అనేది జరగలేదు. కానీ తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఆలోపు వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి ఇప్పుడే ఫాలో అయిపోండి. తర్వాత 2008 లో దీని కన్స్ట్రక్షన్ ని మళ్ళీ మొదలు పెట్టారు. కానీ 2011 లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ లగ్జరీ హోటల్స్ ని నిషేధించాడు. అందుకే ఇప్పటి వరకు ఈ హోటల్ ఓపెనింగ్ అనేది ఇంకా జరగలేదు. 2018 లో దీని యొక్క గోడల పైన LED స్క్రీన్స్ ని అటాచ్ చేశారు. అప్పటి నుంచి ఈ హోటల్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఇది ఖాళీగానే ఉంది.